వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా తెనాలిలో యువతలో మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో రూపొందిస్తున్న డ్రగ్స్ వద్దు బిడ్డ థియేట్రికల్ యాడ్ ఫిల్మ్ చిత్రీకరణను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కెమెరా స్విచ్ ఆన్ చేయగా దర్శకుడు దిలీప్ రాజా దర్శకత్వంలో చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గత 8 నెలల్లో డ్రగ్స్ కేసుల్లో 450 మందిపై చర్యలు తీసుకున్నామని, సంకల్పం కార్యక్రమం ద్వారా 75,000 మంది విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం ఈ డ్రగ్స్ మహమ్మారి మీద వార్ ఫుటింగ్ మీద పోరాడుతుంది. గుంటూరు జిల్లా పోలీస్ కూడా దాని మీద చాలా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎవరు కూడా డ్రగ్స్ వాడినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, అమ్మినా, వాళ్ళ దగ్గర ఉంచినా దాని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము. లాస్ట్ 8 monthsలో ఆల్మోస్ట్ 450 మందిని డ్రగ్స్ కేసెస్లో, NDPS కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. అదేవిధంగా ప్రతి స్కూల్కి వెళ్ళి, కాలేజీకి వెళ్ళి మేము డ్రగ్స్ మీద అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము సంకల్పం ప్రోగ్రాం పేరుతో. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 70,000 దాకా మేము స్టూడెంట్స్ని మన జిల్లాలో కవర్ చేయగలిగాము. యువత ఈ డ్రగ్స్కి చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతున్నారు. వాళ్ళు ఎప్పుడు అడిక్ట్ అవుతున్నారు, ఎప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోతుంది వాళ్ళకే తెలియడం లేదు. దీని మీద చాలా విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకని మేము అన్ని స్కూల్స్కి వెళ్ళి, కాలేజెస్కి వెళ్ళి వాళ్ళకి డ్రగ్స్తో జరుగుతున్న హార్మ్ఫుల్ కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయో, వాళ్ళ భవిష్యత్ ఎలా నాశనం అవుతుంది దాని మీద చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము. అదే క్రమంలో దిలీప్ రాజా గారు రినౌండ్ డైరెక్టర్, ఆయనతో కూడా మేము కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటాము. పేరెంట్స్లో అవగాహన కల్పించడానికి, అదేవిధంగా యువతలో అవగాహన కల్పించడానికి ఈ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మనం కమ్యూనికేట్ చేస్తే దానికి రీచ్ చాలా ఎక్కువ ఉంటుంది. దాంతో చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు అందరికీ ఈ విషయం తెలుస్తుంది. ఆ ఉద్దేశంతో ఆయన ముందుకి వచ్చి ఒక యాడ్ ఫిల్మ్ తయారు చేద్దాము, అందరికీ ఈ విషయం డ్రగ్స్తో ఏమేమి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, డ్రగ్స్తో ఎలా జీవితం నాశనం అవుతుంది దాని మీద అవగాహన కోసం ఒక యాడ్ ఫిల్మ్ తయారు చేసి అది అన్ని సినిమాలలో, అన్ని సినిమా హాల్స్లో, టీవీ మీద, అదేవిధంగా అన్ని అవగాహన కార్యక్రమాల్లో చూపించే విధంగా అది తయారు చేయడం జరుగుతుంది. ఈరోజు తెనాలి టౌన్లో ఈ యాడ్ ఫిల్మ్ షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ గారు కూడా రావడం జరిగింది. వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్ ఫర్ కమింగ్ టు దిస్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్. ఈ యాడ్ ఫిల్మ్ అందరికీ నచ్చేటట్టు, అందరికీ అర్థమయ్యేటట్టు ఒక సినిమాటిక్ ఫ్లేవర్తో దిలీప్ రాజా గారు చాలా రినౌండ్ డైరెక్టర్, ఆయన ఆధ్వర్యంలో అందరికీ ఈ బాగా కమ్యూనికేట్ అయ్యేటట్టు ఈ యాడ్ ఫిల్మ్ తయారు చేయడం జరుగుతుంది. వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్ దిలీప్ రాజా గారు. ఈ యాడ్ ఫిల్మ్ అందరికీ ఉపయోగపడుతుంది, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి, ప్రభుత్వానికి కూడా చాలా ఉపయోగపడుతుంది మేము ఆశిస్తున్నాము. డ్రగ్స్ మీద కంటిన్యూస్గా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, ప్రభుత్వం తరఫున ఈ పోరాటం కంటిన్యూ అవుతూ ఉంది. మన సీఎం గారి ఆధ్వర్యంలో చాలా వరకు మొత్తం స్టేట్లో, అదేవిధంగా గుంటూరు జిల్లాలో కూడా చాలా వరకు డ్రగ్స్ని మేము కంట్రోల్ చేయగలిగాము. డ్రగ్స్ సరఫరా, డ్రగ్స్ కన్జంప్షన్ చాలా వరకు తగ్గింది. అదేవిధంగా ఇంకా కూడా ఇదే పోరాటం కంటిన్యూ అవుతుంది. ఈరోజు ఈ యాడ్ ఫిల్మ్ షూట్ చేయడానికి ముందుకు వచ్చిన దిలీప్ రాజా గారికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.